అసలు మీరు పుట్టక ముందు ఏం జరిగిందో తెలుసా? ఇద్దరు కలిసినప్పుడు ఆ పురుషుడి నుండి ఉత్పత్తి అయిన 30 కోట్ల స్పమ్స్ లో మీరు కూడా ఒక స్పమ్. ఆ 30 కోట్ల శుక్రకణాలు స్త్రీ యొక్క వజీనాలోకి ప్రయాణిస్తాయి ఈ అండంలోకి చేరుకోవడానికి. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే 30 కోట్ల స్పమ్స్ లో ఒక్క స్పమ్ మాత్రమే ఈ అండంలోకి వెళ్ళగలదు. ఇక ప్రయాణాన్ని కొనసాగించాయి. గర్భాశ్రయంలోకి ఎంటర్ అయ్యే టైంలో మాక్సిమం స్పమ్స్ అన్ని చనిపోయి 1,00,000 స్పమ్స్ మాత్రమే లోపలికి వెళ్తాయి. కానీ అక్కడున్న పరిస్థితుల కారణంగా చివరికి 200 స్పమ్స్ మాత్రమే ఎగ్ ను చేరుకుంటాయి. అలా చివరగా ఎంతో కష్టపడి ఒక్క స్పమ్ మాత్రమే ఎగ్ లోకి ఎంటర్ అవుతుంది. ఇక వేరే స్పమ్స్ ఎంటర్ అవడానికి ఛాన్స్ ఉండదు. అలా 30 కోట్ల స్పమ్స్ తో పోరాడి ఒక్కటి మాత్రమే గెలిచింది. ఆ విజయం సాధించిన స్పమ్ ఎవరో కాదు, మీరు, నేను. ఒకవేళ మీరు కాకుండా వేరే స్పర్మ్ ఏదో ఒకటి ఎగ్ లోకి వెళ్ళుంటే ఈ రోజు మీరు ఈ ప్రపంచాన్ని చూసేవారు కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ 30 కోట్ల స్పమ్స్ తో పోరాడి మీరు గెలిచారు కాబట్టే ఈ రోజు మీరు ఈ వీడియో చూడగలుగుతున్నారు.